జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభంను కలుస్తానని చెప్పారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ ముద్రగడను కలవడానికి వస్తారని, ఉద్యమకారులైన ముద్రగడ వద్దకు తమనే వెళ్లడం సబబని పవన్ అన్నట్లు బొలిశెట్టి చెప్పారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని ముద్రగడ చెప్పారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ముద్రగడ పద్మనాభం పార్టీలోకి రావడం పార్టీకి బలం పెరుగుతుందని జనసేన ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ముద్రగడ ఏ పార్టీ వైపు వెళ్తారన్నది ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. పలు పార్టీల నుంచి నేతలు కూడా ఆయన కలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా బొలిశెట్టి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ముద్రగడను కలుస్తారని చెప్తున్నారు. అయితే జనసేనలో ముద్రగడ జాయిన్ అవ్వడం దాదాపు ఖరారైనట్టుగా భావించొచ్చా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక ఇంచుమించుగా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేస్తున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఈ రోజు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఈ రోజు 11 గంటల ప్రాంతంలో కిర్లంపూడి వచ్చి ముద్రగడ కలిశారు. అయితే గత 4 రోజులుగా వస్తున్న ఆరోపణలు కావచ్చు, మాటలు కావచ్చు అన్ని కూడా వాటన్నింటికీ తెరదించుతూ బొలిశెట్టి శ్రీనివాస్ అయితే స్వచ్ఛమైన ప్రకటన చేశారు. త్వరలో నెల 23 నుంచి 25 తేదీలోపు పవన్ కళ్యాణ్ వచ్చి ముద్రగడను కలుస్తారని, ఖచ్చితంగా ఆ తర్వాత మళ్ళీ ఈయన తాడేపల్లికి వెళ్లి ప్యాలెస్ లో అక్కడే తాడేపల్లి ఆఫీస్ లో జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేనలో చేరతారని చెప్పారు. అయితే గత కొద్ది రోజులు కూడా జనసేన వైసీపీలో చేరతారని, లేకపోతే కుమారుడు వైసీపీలో చేరతారని రకరకాల ఆరోపణలు వచ్చి ఇవన్నీ కూడా వాస్తవం కాదు. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం చూపు మాత్రం జనసేన వైపే ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో అటు జనసేన శ్రేణులు కావచ్చు, ఇటు ముద్రగడ అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ రోజు కూడా మొత్తం కిర్లంపూడిలో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. మనం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన లేఖ రాశారు. లేఖ తర్వాత తీసుకున్న పవన్ కళ్యాణ్ నిర్ణయం తెలుస్తున్నారు. తెలిసిన తర్వాత ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఇద్దరు కలిసి ముద్రగడను ఏకాంతంగా కలిసారు. సుమారుగా గంట పాటు భేటీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి పార్టీకి కావాల్సి ఉంది, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, అవన్నీ సర్దుకుని ముందుకు పోవాలి, అదే ఉద్దేశంతో ముద్రగడను కలుపుకుని ముందుకు వెళ్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఈ నెల 25వ తేదీలోపు ముద్రగడ జనసేనలోకి వస్తారు. అయితే ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే పత్తిపాడు ఎమ్మెల్యేకి వెళ్తారనేది ప్రసిద్ధిగా పడిందంటే, లేకపోతే వాళ్ళ తమ్ముడు కొడుకు గిరి ఉన్నాడు, ఆయన్ని కానీ పెద్దాపురం నియోజకవర్గం నుంచి బరిలో దింపుతారా ఇవన్నీ కూడా వేచూడాల్సింది. ప్రస్తుతానికి మాత్రం ముద్రగడ చేరిక జనసేన అయితే ఏమన్నా ఖచ్చితంగా చెప్పొచ్చు. రాధిక రైట్ రాజేష్, అయితే మొన్నటిదాకా వైసీపీలో జాయిన్ అవుతారు ముద్రగడ అన్న ఊహాగానం అయితే వినిపించింది. కానీ కాపులంతా ఐక్యంగా ఉండాలి అన్న పవన్ కామెంట్స్ తోనే ముద్రగడ జనసేన వైపు చూస్తున్నారనుకోవచ్చా? గత ఏడాది డిసెంబర్ లోనే వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి వచ్చి ముద్రగడను కలిశారు. అయితే ఆ కలయికలో భాగంగా ఖచ్చితంగా ముద్రగడ వైసీపీలోకి వెళ్తారు. ఆయనకి ఏమో కాకినాడ ఎంపీ ఇస్తారు, కుమారుడికి గిరికి పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వాదన వచ్చింది. ఆ తర్వాత గడిచిన బుధవారం బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడైతే వచ్చి కలిశారో వెంటనే సమీకరణాలు మొత్తం మారినాయి అని చెప్పాలి. ప్రస్తుతం ముద్రగడ చూపు జనసేన వైపే ఉంది. అందులో భాగంగానే ముందు రోజు కలిసడం, ఆ తర్వాత 4 రోజుల ముందుగానే కాపులందరూ మళ్ళీ తిరిగి ఐక్యం కావాలి, ఆ ఉద్యమం చేపట్టాలి. వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు ఏమన్నా నన్ను ఒక మాట అంటే కనుక దాన్ని దీవెగా భావిస్తాను. ఎవరైనా నా పార్టీలోకి వస్తారంటే కాపు పెద్దలు కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, నా పార్టీ కార్యాలయాలు ఇప్పుడు చర్చ ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాసిన లేఖ కావచ్చు, అలాగే ముద్రగడ రాసిన లేఖ కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యవర్తిగా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కూడా భేటీ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ లోపు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చి కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభాన్ని మర్యాదపూర్వకం కలుస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా జనసేనలోకి వస్తారని చెప్తారు. అయితే గతంలో వచ్చిన ఆరోపణలు మాత్రం దీనిని కూడా ముద్రగడ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మూడు పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందినప్పటికీ ఆయన మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. సో ప్రస్తుతానికి మాత్రం చూసుకుంటే ఈ నెల 23వ తేదీ లోపు ముద్రగడ పద్మనాభం జనసేనలో కలుస్తారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రాధిక రైట్ రాజేష్, జనసేనలో ముద్రగడకు ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తారని నేతలైతే చర్చలు జరిపారు అనుకోవచ్చు? ఖచ్చితంగా కుటుంబ పెద్దగా ఆయన ఉంటారు. కాపులందరూ కూడా దాంతో పాటు ఈ పార్టీలో ఉంటే కనుక పార్టీకి కానీ ఇటు రాష్ట్రానికి కానీ మంచి సేవ చేయొచ్చు. ఆయనని ఇంచుమించుగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా డైరెక్ట్ గా తీస్తున్నారు. అంటే ఈసారి పోటీలో పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ నుంచి
ముద్రగడ పద్మనాభం దిగుతారా లేకపోతే ఆయన కుమారుడు గిరి దిగుతారా అనేది సందిగ్ధంగా ఉన్నప్పటికీ పొత్తుల్లో భాగంగా కాకినాడ సీట్ను జనసేనకు కేటాయించే అవకాశం నేపథ్యంలో జనసేన నుంచి కాకినాడ ఎంపీగా ముద్రగడ బరిలో ఉంటారనేది ఒక వాదన వినబడుతుంది. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి ఆయనని పార్టీలో తీసుకోవాలి, పార్టీలో తీసుకుంటే పార్టీలో ఉన్న కేడర్ మరింత డెవలప్ అవుతుంది. దాంతో పాటు కాపు ఓట్ బ్యాంక్ చీలిపోకుండా ఉంటుంది అనేది ప్రధానంగా ఎజెండా. ఈ నేపథ్యంలోనే ముద్రగడ కలవటం, ముద్రగడ పవన్ కళ్యాణ్ కలవటం, ఈ రెండు కూడా మరొక వారం 10 రోజుల్లోపు అంటే ఈ నెల 25వ తేదీలోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.